ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ప్రస్తుత సమాజంలో ఇంట్లో కూడా కాళ్ళకి చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. దీనివల్ల ఏదైనా నష్టమా అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా ఇంట్లో చెప్పులు వేసుకొని నడవటం అనేటువంటిది అంత మంచిది కాదు. కానీ అనారోగ్యరీత్యా కాళ్లకు వచ్చినటువంటి ఆ అనారోగ్య లక్షణాల నుంచి బయటపడటానికి, మంటలు తగ్గటానికి, కాళ్ళకి మంటలు ఎక్కువ ఉంటాయి చాలామందికి, అలాగే ఆనెలు వచ్చి నడవలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మెత్తడి చెప్పులు లేక డాక్టర్స్ షూ అని చెప్పేసి, చెప్పులు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో అవి వేసుకొని తిరిగితే నరాలకి బలం వస్తుంది, అంతేకాకుండా రక్త ప్రసరణ చక్కగా జరుగుతుందని చెప్పేసి ఇటీవల కాలంలో రకరకాలైన చెప్పులు కూడా వస్తున్నాయి. వాటిని ఇంట్లో వేసుకొని మనం తిరగటం మొదలుపెట్టామన్నమాట. ఎటువంటి చెప్పులు ఇంట్లో వేసుకోకూడదు అంటే, మనం బయటికి వెళ్ళటానికి వాడిన చెప్పులే మరలా ఇంట్లో కూడా వాడటం మంచిది కాదు. దానివల్ల అనేక రకాలైనటువంటి క్రిముల యొక్క ప్రభావరీత్యా అనారోగ్యం రావడానికి ఆస్కారం ఉంది. సహజసిద్ధంగా ఇంటి సింహద్వారం ముందు కూడా చెప్పులు విడవకూడదు అని శాస్త్రం ఉంది. వాస్తుశాస్త్రంలో గొప్ప విషయం ఇది. ఇంటి ముంగిట సింహద్వారానికి ఎదురుగా చెప్పుల స్టాండ్ ఉండకూడదు, చెప్పులు విడవకూడదు. చెప్పుల స్టాండ్ ఎక్కడ ఉండాలి? వాస్తుశాస్త్రంలో వాయువ్య మూల ఉండాలి, లేక పడమర మూల ఉండాలి. అక్కడే ఉంచుకోవడం శ్రేయోదాయకం. చెప్పులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు గబగబా ఆ వాకిలికి ఎదురుగా విడిచినట్లయితే దరిద్ర దేవత లోపలికి రావడానికి ఆస్కారం ఉంది. ఇది చిన్నపిల్లలకు కూడా చెప్పాలండి. మీరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే గబక్కన బూట్లు ఇట్లా తీసి విసిరేస్తాడు, అది కాస్త వచ్చి ఆ గడపకి తగులుతూ ఉంటుంది, గడప దగ్గర విసిరేస్తాడనమాట. అలా చేయకూడదు. గడప లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం గడప. అటువంటి గడపను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గడప మీద కాలు పెట్టి కూడా మాట్లాడకూడదు. గడప దాటేటప్పుడు కూడా శ్రీమన్నారాయణ అనుకొని దాటాలి. నామం చేస్తూ దాటితే చాలా మంచిది గడపని. అంత పవిత్రవంతమైన గడపకి ఎదురుగా చెప్పులు విడిస్తే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. అందుచేత చెప్పులు బయట విడిచిరండి అనే బోర్డు ఉంటుంది మనం షాపులకు వెళ్ళినప్పుడు. అది చెప్పులు బయట విడిచిరండి అన్నారు, కానీ ద్వారానికి ఎదురుగా విడవకండి అని రాయలేదు. ఇక నుంచి అది కూడా రాసుకోవాలి. చెప్పులు బయట విడవండి, ద్వారానికి ఎదురుగా మాత్రం విడవద్దు అని రాయాలి. అలా రాస్తే ఆ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. వచ్చినవాడు కొనుగోలు చేద్దామనే సంకల్పం ఎక్కువ అవుతుంది. లేకపోతే ఇంకో షాపుకి వెళ్తానులే అంటాడు వచ్చినప్పటి నుంచి. అదనమాట అసలు పాయింట్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. అందుచేత ఇంట్లో చెప్పులతో నడవవచ్చా అంటే, ఆ యొక్క రబ్బర్ చెప్పులు ఉన్నాయి చూసారా, ఆ రబ్బర్ చెప్పులు కొత్తవి ఇంట్లోనే వాడుకునే విధంగా వాడుకోవడంలో తప్పు లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. కారణం ఏంటంటే, వాళ్ళకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల యొక్క ప్రభావం. దేనివల్ల కాళ్ళకి ఇట్లా అనారోగ్యాలు వస్తున్నాయంటే, అదోరకు బండలు ఉండేవి ఇళ్లల్లో, ఇప్పుడు ఫ్యాషన్ పెరిగిపోయి రకరకాలైనటువంటి టైల్స్ వచ్చేసినాయి. ఆ టైల్స్ వేడికి అరికాల్లో మంటలు ఎక్కువైనాయి. బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వం ఇళ్లల్లో బండలు అసలు వేసేవాళ్ళు కాదు. చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టేవాళ్ళు. ముగ్గు పెట్టి చక్కగా అలికి పొద్దున్నే చక్కగా ఊడ్చేవాళ్ళు. అలాంటి కల్చర్ నుంచి మనం మళ్ళీ ఈ నాగరిక కల్చర్లోకి వచ్చాము. అనేక రకరకాలైనటువంటి ఇవి వాడుతున్నాం కదా బండలు. దాని రీత్యా కూడాను సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.
వీటన్నిటి నుంచి రక్షింపజేసుకోవడానికి మన అందంగానే ఉండాలిగా మరి ఇల్లు. అందుకని ఈ చెప్పులు వాడటం మొదలుపెట్టాం. ఆ చెప్పుల్లో కూడాను మెత్తగా గుచ్చుకునేవి ఉంటాయి. అట్లా గుచ్చుకుంటే ఆ శరీరానికి కావాల్సినటువంటి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుందని అలాంటి చెప్పులు ఇంట్లో వాడుతున్నారు. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, అరికాళ్ళు మంటలు పోవడానికి ఇట్లాంటి చెప్పులు వాడుకోవటంలో తప్పు లేదు. శాస్త్రరీత్యా బాగా లోతుగా ఆలోచిస్తే బయట తిరిగిన చెప్పులతో ఇంట్లో తిరగకూడదు. చెప్పుల్ని మాత్రం ఇంటి సింహద్వారానికి ఎదురుగా మాత్రం విడవకూడదు అని మాత్రం గ్రహిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.